రైకల్ గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే గారు వారి అనుచరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలాగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. అమాయకమైన తాట్లబాయి మహిళలను రెచ్చగొట్టి ఆ సర్పంచ్ అదేవిధంగా కొందరు కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళతో ధర్నా చేయించడం, దానికి సాంఘీభావం తెలిపినట్టు మన ఎమ్మెల్యే గారు ఇంత సీనియర్ అని వెళ్ళి ఒక నాటకంలాగా చేసిండ్రు. మరి ఇదే మహిళలకు 2015లో మహిళా భవనం గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయిస్తే సర్పంచ్ గారు కట్టకపోతే 2 సంవత్సరాల తర్వాత నిధులు మళ్లించబడ్డాయి. అదేవిధంగా అదే గ్రామానికి విద్యుత్ కోసం ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయించారు. అదనపు గదుల కోసం డబ్బు వస్తే ఇదే సర్పంచ్ గారు అక్కడ పనిచేయక నిధులు తిరిగి వెళ్ళినాయి. మిషన్ కాకతీయలో ఇటు అమ్మాయిగుంటకు నిధులు మంజూరైతే 2 లక్షల రూపాయల పని అయిన తర్వాత అక్కడ స్థానికులు కాశయ్య అనే వ్యక్తి ముందట తూము మత్తడి కట్టనియక ఇది నా పట్టాలంటే ఆబ్జెక్షన్ చేయడం, దానివల్ల ఆ డబ్బులు అట్లే ఉన్నాయి, ఇంకా కూడా క్లోజ్ కాలే. దేవుని కుంటను కూడా మనం MK3 మిషన్ కాకతీయాలు తీసుకుంటే అది కూడా పట్టాలండి అని చెప్పి అక్కడ గ్రామస్తులు దాన్ని కూడా వ్యతిరేకం చేయడం జరిగింది. తాట్లవాయి నుండి రేచిపల్లి రోడ్ ఏదైతే నడుస్తుందో అది అటవీ మార్గంలో పోతుంది కాబట్టి దానికి కొన్ని అనుమతులు ఉంటాయి. అందుకోసం అది కొంత లేట్ అయింది తప్ప దాంట్లో కూడా ఈ గ్రామ సర్పంచ్ తీర్మానం సకాలంలో ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. కానీ ఈ ప్రభుత్వ అలసత్వం కానీ ఎక్కడ కూడా వేరే ఉద్దేశం లేదు. ఆ రోడ్ కావాలని ఉంది ప్రభుత్వానికి. ఇంకా పోతే ఇదే అమ్మాయికుంట నుండి అటవీ మార్గంలో అక్రమ కాలువ అన్నారు. గతంలోనే ఈ కాలువని ప్రభుత్వం వచ్చే కంటే ముందు ఏ గ్రామస్తులోనే తెలుస్తుంది. గతంలోనే కాలువ ఉండి మరి ఇవాళ నేను ఆ గ్రామ సర్పంచ్ను మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన గౌరవ ఎమ్మెల్యే గారు నేను అడుగుతా ఉన్నా. నేను దేనికైనా సిద్ధం, ఎక్కడైనా చర్చకు సిద్ధం. గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు మీరు ఆ గ్రామంలో మహిళలకు కానీ గ్రామాభివృద్ధికి ఎక్కువ డబ్బులు వెచ్చించిరా? ఇవాళ ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ ఏర్పడిందా? దీనికి ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేమే ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహిళల అభ్యున్నతి కోసం ఇవాళ వీడిల పెన్షన్లే కానీ, వితంతు పెన్షన్లే కానీ, ఒంటరి మహిళ పెన్షన్లే కానీ, అంతేకాకుండా ఇవాళ మహిళా సంఘ భవనాన్ని కూడా మీరు ఇవ్వడం జరిగింది. మీ 10 సంవత్సరాలు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవాళ ఆ గ్రామం కాదు రాష్ట్రం మొత్తం ఏ గ్రామం చూసుకున్నా కానీ వాళ్ళ ఖాతాలో ఎక్కువ జమ అయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి గురించి మీరు మాట్లాడతారు. పెళ్ళైన తర్వాత కొంత టైం పడుతుంది, దానికి ఎంక్వైరీ చేయడానికి కొంత టైం పడుతుంది. ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గారికి అధికారం ఇచ్చింది. మరి మీ సమయంలో ఎన్నడూ ఒక 116 రూపాయలన్నా ఒక దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెళ్లికి ఏమన్నా ఇచ్చారా? ఇవాళ 75,000 రూపాయలు మా ప్రభుత్వం ఇస్తా ఉంటే మీరు ఇవాళ విమర్శిస్తారు. అసలు మీకు విమర్శించే నైతిక హక్కే లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇకపోతే రైతుల విషయానికి వస్తే ధర్నాలని, రైతులకు పెట్టుబడి ముందివ్వాలని మాట్లాడుతున్నారు. మీరు ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఈ రకంగా రైతులను తప్పుదో పట్టియద్దు. ఎందుకంటే 8,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఎకరానికి ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు అయితే మీకు తెలుసు. ఇన్ని వేల కోట్లు బడ్జెట్లో పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కాకుండా మీరు ఇవ్వమనగానే ఈ పంటకి ఎలా వస్తుంది? గతంలోనే 17,500 కోట్లు
అంటే 1 లక్ష రూపాయలు అప్పున్న రైతుకు ప్రతి సంవత్సరం 25,000 చొప్పున మాఫీ చేయడం జరిగింది. ఒక గొప్ప కార్యక్రమం, దేశమంతా మెచ్చుకునే కార్యక్రమం రైతుకు పెట్టుబడి అనేది ఎక్కడా లేనిది. మీకు ఆలోచన కూడా రాలేదు ఎన్నడూ కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిసారి రైతు గురించి మాట్లాడతారు, మీకు ఏ రోజు ఆలోచన కూడా రాలేదు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకుంటా ఉంటే దాన్ని మళ్ళీ రైతులు తప్పుదోవ పట్టేలాగా విమర్శించడం మీకు ఒక ఆనవాయితీ అయిపోయింది. నేను ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ఛార్జిగా మా అందరి కార్యకర్తలు నాయకుల పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నా, జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన మరి ముఖ్యంగా వాళ్ళందరి తరఫున జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకిగా మారకండి. ఈ ఒక్క తాట్లవాయిల్నే మిషన్ కాకతీయాల 2 చెరువులకు డబ్బులు పెడితే ఆ 2 చెరువులు కూడా పూర్తిగా అడియాలి. ఇవాళ సర్పంచ్ గారు ఏం చొరవ తీసుకున్నారని నేను అడుగుతున్నా. అదేవిధంగా మహిళా సంఘ భవనానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగిపోయేలా చేసింది. స్కూలు అదనపు గదుల కోసం 11 లక్షల రూపాయలు వస్తే ఆ డబ్బులు వాడుకోలేదు. సబ్ స్టేషన్కు శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని నెలలుగా దాదాపు సంవత్సరం పట్టింది స్థలం చూపించడానికి ఈ సర్పంచ్కు. మీ అనుచరుల అవినీతి ఎక్కున్నది ఎక్కడైనా కానీ తప్ప టీఆర్ఎస్ నాయకుల అవినీతి కాదు. అసలు అవినీతి అంటూ ఏమైనా ఉన్నది, ఈ స్కామ్లు అంటే ఏమైనా ఉన్నాయంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలించి ఈ దేశాన్ని ఈ స్కామ్ దేశంగా ఒకటి మార్చింది. స్కామ్లు అంటేనే కాంగ్రెస్, అందుకే కాంగ్రెస్నే స్కామ్ కాంగ్రెస్ అంటున్నారు. అలాంటి ఇవాళ ఏదైతే మీరు విమర్శిస్తున్నారో మీరు గౌరవంగా ఆపండి. ఎందుకంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ ప్రభుత్వం నిరంతరం కష్టపడతా ఉంది. 2004 నుంచి 2014 వరకు మీ రాజశేఖర రెడ్డి గారని ఆ 2 టర్మ్లో ఎన్ని నిధులు తెచ్చారో గ్రామాన కూడా అంతకంటే ఎక్కువ నిధులు ఈ 4 సంవత్సరాలు వచ్చి కావాలంటే ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి మరొకసారి